లో ఇక్కడ ఒంపుల ట్రాన్స్ఫారం చందంపేట అంటే చేగుంటకు పోయే రూట్లో ఒంపుల ట్రాన్స్ఫారము. ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం మీద ఒక 18 మంది కన్జ్యూమర్లు ఉన్నారు. ఇంతకుముందు బాగానే నడిచింది. కాకపోతే ఇప్పుడు ఈ నెలకోలే 4 సార్లు ఖరాబ్ అయింది. తీసుకొస్తారు మెదక్కు. అక్కడ వైండింగ్ ప్రాబ్లము ఉన్నది. ఇక్కడ లైన్మెన్లు కూడా వచ్చిర్రు. లైన్ మొత్తం చెక్ చేసిర్రు. 11 kV లైన్ ఓకే ఉంది. ఆ కన్జ్యూమర్లకు సప్లై ఇస్తలేరు. ఇప్పటికీ తీసుకొచ్చి కూలింగ్ మాత్రం పెడుతురు. కూలింగ్ పెట్టినాక ఒక 2 hours 3 hours ఆల్రెడీ కాలిపోతుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే వైండింగ్ ప్రాబ్లం కావచ్చు అని మేము కన్జ్యూమర్లం అనుకుంటున్నాము. ఇట్లా 4 సార్లు జరిగింది కాబట్టి దయచేసి ఇక నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకొస్తాము ఇవాళ రేపు. మరి మరోసారి ఇట్లా ఈ విధంగా కాకుండా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే కానీ మరి వాళ్ళకు సంబంధించిన వారు అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అధికారులకు చెప్పి దాన్ని సరిగా చేసి మరి రైతులకు ఇప్పటికూ తుకాలు పోసుకోలేదు. మరి చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పటికైనా గమనించి మరి పూర్తిగా స్పందించి మరి ఇక ఇబ్బంది కాకుండా ట్రాన్స్ఫార్మర్ని మంచిగా చేసి నడిచేట్టుగా చేయాలని కోరుతున్నాము అధికారులకు. ఈ రైతుల లోపమా లేకుంటే ఇది మేము ఎందుకంటున్నాడో రైతుల లోపమే అనుకుంటున్నాము. మా రైతులమే రైతే రాజు అని అందరూ అంటారు. మరి మేము రైతులమే ఎందుకంటే దరిద్రం అయిపోతుంది. ఎందుకంటే మీలాంటి అధికారులు ఒక్కసారి మీరేమో గవర్నమెంట్ కుర్చీలో కూర్చొని జీతాలు తీసుకుంటారు. మేమేమో ఇక్కడ ఆరుగాల మేము కష్టపడి మీకు పోయాలి, మళ్ళీ మేము సస్తానికి అంతమని చేసుకోవాలి. ఇప్పటికీ 4 సార్లు పోయినాక మేమెందుకు బతకాలి? ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరేం చేస్తుర్రు? మీరు టైంకు జీతాలు రాకపోతే మీరు ధర్నాలు చేస్తారు. మేమేమైనా ధర్నాలు చేస్తున్నామా మీ గురించి? కనీసం ఒక్కసారన్నా వచ్చి ఒకసారి ఏఈ కానీ డిఈ కానీ కనీసం ఒక లైన్ మ్యాన్ తప్పించి ఒక హెల్పర్ అనేది ఎవరు రాలేడు. దీని మీద ఈ ట్రాన్స్ఫర్ మీద హెల్పర్ ఎవడున్నారు ఏదున్నాను మా రైతులకే తెలియదు. ఒక లైన్ మ్యాన్ తప్పించి ఎవరు వస్తలేరు. దయచేసి దాన్ని పైదాకా తీసుకెళ్ళాలని దయచేసి మేము కోరుతున్నాం. మోటార్ ట్రాన్స్ఫారము వందస్పల్ చందంపేట విలేజ్ కాదు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారము. 4 సార్లు వీడికి కిరాయి ట్రాక్టర్ పెట్టుకొని వేసుకుపోయినా కానీ ఏం లేదు. ఏవీ లైన్ రాగానే కథం 11 kV కాగానే కాలిపోతుంది. దీనికి స్పందన లేదు, ఏం లేదు. వీడికి నా తుకాలు పోసుకోలేదు, ఏం పోసుకోలేదు. ఇప్పటి గుడక ఏ దగ్గర గుడక పోయినాము. సరే లైన్మెన్ తోలిస్తుండు, ఏం చూస్తురు పోతురు. దీనికి స్పందన లేదు. వేరే ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చేయలేదు, ఏం చేయలేదు. 4 సార్లు మాత్రం ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోతురు, కాలిపోతుంది. కదా రాగానే పెట్టగానే కాలిపోతుంది. ఒకటి విషయం ఏంటంటే మాకు ఇక్కడ తుకాలు పోసుకోలేం లేదు. అందరు తుకాలు పోసుకుని ఆడేసుకున్నారు. ఒకటి పురుగుల మంది డబ్బా పెట్టుకుని తాగడం తప్పించి ఇంకోటి మాకు ఎవసారి వండే కరెంట్ వాళ్ళు ఇంత మటుకు సమంజసం ఉంది. ఇది ప్రాబ్లం అంటే 3 ఎరుకులు ఇచ్చిన, ఒక్కటి కాదు, మూడు ఎరుకులు. అది ఆయన వైరింగ్ కానీ తప్ప వైరింగ్ కరెక్ట్ చేస్తలేరు. అసలు కథ కాదు. అవునా ఒక 18 మోటార్ల ట్రాన్స్ఫారము వందస్పల్ చందంపేట విలేజ్ కాదు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారము. 4 సార్లు వీడికి కిరాయి ట్రాక్టర్ పెట్టుకొని వేసుకుపోయినా కానీ ఏం లేదు. ఏవీ లైన్ రాగానే కథం 11 kV కాగానే కాలిపోతుంది. దీనికి స్పందన లేదు, ఏం లేదు. వీడికి నా తుకాలు పోసుకోలేదు, ఏం పోసుకోలేదు. ఇప్పటి గుడక ఏ దగ్గర గుడక పోయినాము. సరే లైన్మెన్ తోలిస్తుండు, ఏం చూస్తురు పోతురు. దీనికి స్పందన లేదు. వేరే ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చేయలేదు, ఏం చేయలేదు. 4 సార్లు మాత్రం ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోతురు, కాలిపోతుంది. కదా రాగానే పెట్టగానే కాలిపోతుంది. ఒకటి
విషయం ఏంటంటే మాకు ఇక్కడ తుకాలు పోసుకోలేం లేదు, అందరు తుకాలు పోసుకుని ఆడేసుకురు. ఒకటి పురుగుల మంది డబ్బా ఇచ్చుకుని తాగడం తప్పొచ్చి ఇంకోటి మాకు ఎవసారి వండే కరెంట్ వాళ్ళు ఇంత మటుకు సమంజసం ఉంది. ఇది మాట్లాడు